రెండు మాటలు వివరించేసి నేను అయ్యగారికి సమయం ఇస్తానండి. మరి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేను సమయం తీసుకోవడానికి ఇష్టపడండి. ఎందుకనంటే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మనం సమయాన్ని వేస్ట్ చేసి వృధా చేసి మీకు ఉపయోగపడదు, మాకు ఉపయోగపడదు ఆ సమయం కదండి. కాబట్టి మరి దైవజనులు చాలా అనుభవ జ్ఞానులు కాబట్టి వారికి సమయం ఇవ్వటం న్యాయం అండి. దాన్ని మనం దొంగిలించటం అన్యాయం కదా. కాబట్టి అయ్యగారికి ఇచ్చేస్తానండి. అక్క కోరిక మేరకు మరి రెండు మాటలు చూపించేసి నేను ముగిస్తాను. రెండో మాట సిలువలో యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు కదండి. సిలువ వేసినప్పుడు ఒక దొంగ యేసు ప్రభుని దూషించాడని చెప్పి రాయబడింది. ఆ మాట చదువుదాం మనం ఒకసారి. లూకా సువార్త లూకాసు వార్త 23:43. యేసు నీవు అందుకు ఆయన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను యేసు ప్రభుని ఆ సిలువలో ఒక దొంగ అడిగాడండి, యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అడిగాడు. అడిగినప్పుడు యేసు ప్రభు అన్నారండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పారు. ప్రతి మనిషి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలండి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే మనందరం పరదేశులం అని తెలుసుకోవాలి. పరదేశులం అంటే ఈ దేశం కానివాళ్ళు, ఈ లోకం కానివాళ్ళం అని తెలుసుకోవాలి. యేసుప్రభు మనందరి కోసం ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ రాజ్యంలో మనం అందరం ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. కాబట్టి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు. కాబట్టి ఆయన చూపించిన రాజ్యంలో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి దేవుడు అర్హత ఇస్తున్నారు. ఎవరైతే ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకుంటారో, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, ఆయన బాటలో జీవించడానికి నడవడానికి ఇష్టపడతారో వారందరికీ ఆయన రాజ్యంలో స్థానం ఉంది. కాబట్టి ఇక్కడ వేలాడి తీయబడిన ఇద్దరు దొంగలను మనం చూస్తే ఒక వ్యక్తి ఆయన్ను దూషించాడు అని రాయబడింది. పైనుంచి రెండు మాటలు చదువు. 39 వచనం నుండి, వేలాడ వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఈ వ్యక్తికి యేసు ప్రభు గురించి ఏం తెలుసు అంటే ఆయన అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు కదండి. యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశారు కదా. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచారు, చనిపోయిన వారిని సైతం ఆయన లేపారు. కాబట్టి యేసయ్య ఏదో ఒక మ్యాజిక్ చేసి మనల్ని తప్పించవచ్చు అనుకున్నాడు. ఆయన మ్యాజిక్ చేయడానికి రాలేదు కదండి అక్కడికి. ఆయన సిలువలో నుంచి తప్పించుకోవడానికి, ఆయన రక్షించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ మనల్ని రక్షించాలని ఆయన సిలువలో వేలాడడానికి ఇష్టపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఆ మొదటి వ్యక్తి యేసయ్యను దూషిస్తూ అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే అతనికి తెలియంది ఏంటంటే యేసయ్య ఎందుకు సిలువ వేయబడ్డాడో తెలియదు, ఎందుకు ఆయన రక్తం కారుస్తున్నారో తెలియదు, ఎందుకు ఆయన మీద ఈ పాపం మోపబడిందో తెలియదు. యేసయ్య గురించి అస్సలు తెలియదు కాబట్టి ఆయన దూషించాడు. ఈ రెండో వ్యక్తి యేసయ్య గురించి తెలుసుకున్నాడు. అంటే తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు, కానీ యేసయ్య ఎవరో తెలుసుకున్నాడు. కాబట్టి ఆ రెండో వ్యక్తి అంటున్నాడు, యేసు నువ్వు పరదేశంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు కదండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అంటే యేసు ప్రభు తిరిగి లేస్తారని, ఆయన పరదేశంలో స్థానం ఇస్తారని, రక్షించేది యేసయ్య ఒక్కడేనని ఈ రెండో వ్యక్తి తెలుసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఈ మాటను చూసి ఆ చివరిలో మారు మనసు పొందితే సరిపోద్దండి, చివరిలో యేసయ్య క్షమించయ్యా అంటే సరిపోద్ది అని చెప్పి కొన్ని తెలివితేటలు ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది యవనస్తుల్ని మనం అడిగితే, అరే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని యేసయ్యని వెంబడించారంటే నాకు ఇంకా చాలా
వయసు ఉందండి, ఇందులో లోకంలో చాలా అనుభవించాలి, ఇంకేదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ఎంజాయ్ చేయాలని చెప్పి యేసయ్యను విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాట విని ఆయనకు లోబడితే నిత్య జీవం అనేది ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి చివరిలో యేసయ్య అంటే ఆయన రక్షణ ఇచ్చేస్తారని ఎవరు మోసపోవద్దని వాక్యం సెలవిస్తుంది కదా. మనకి ఇవ్వబడిన సమయంలో మనం వర్ధిల్లకపోతే, ఇవ్వబడిన సమయాన్ని వినియోగించుకోకపోతే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోకపోతే సమస్యలు పాలవుతాం, తప్పనిసరిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇబ్బందులు పాలవటం కంటే దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకొని మన జీవితంలో మనం మార్చుకొని యేసయ్య కోసం నిలబడితే ఆయన రాజ్యంలో ప్రవేశించే అవకాశాన్ని, ఆయన రాజ్యం సంపాదించుకునే అవకాశాన్ని యేసయ్య ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది బాప్తీసం తీసుకుంటారంటే సిలువలో దొంగ బాప్తీసం తీసుకోలేదు కదండి. సిలువలో దొంగ తీసుకున్నాడు లేదు. అప్పుడు నువ్వు ఉన్నావా, నేనున్నానా? ఒకవేళ బాప్తీసం తీసుకొని తప్పిపోయి ఉండొచ్చేమో కదా, బాప్తీసం తీసుకొని లోకంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అయినప్పటికీ యేసయ్య నిత్య జీవం ఇచ్చేవాడు కాబట్టి ఆయన ఎవరికైనా ఇవ్వగలడు. యేసు ప్రభు మనల్ని రికమెండేషన్ చేసి తీసుకెళ్తాడండి. ఒకవేళ మనం బాప్తీసం తీసుకోకపోతే ఆయన మావాడినండి రానివ్వండి అంటారా? కుదరదు కదా. కాబట్టి తెలివితేటలు ఉపయోగించడం అనేది యేసయ్య దగ్గర పనిచేయవు. యేసయ్య భక్తి జీవితంలో మనం జీవించే భక్తి జీవితంలో మరి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన సొంత తెలివితేటలను వినియోగించి ఆయన రాజ్యంలోకి ఎల్లలాగా వెళ్ళిపోదాం అనుకుంటే అది అసంభవం, అది జరగని పని. కాబట్టి యేసు ప్రభువుని విశ్వసించి మన పాపాలను ఒప్పుకొని పాపాల నిమిత్తం మనం పాపాల విషయంలో మనం చనిపోయిన వారిగా ఉండాలని చెప్పి రోమపత్రికలు అంటాడు కదండి. పాపం విషయమై చనిపోవాలి, యేసయ్యలో జీవించేవారిగా ఉండాలి, యేసయ్య కోసం జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి ఇక్కడ ఒక దొంగ యేసయ్యను దూషించాడు. రెండో దొంగను చూస్తే అతన్ని గద్దించి మనం చేసిన దానికి ఈ శిక్ష మనకి తగింది అని చెప్తున్నాడు. తగిన శిక్ష మనం అనుభవిస్తున్నాం. ఆయన ఏ శిక్ష చేయలేదు, ఆయన ఏ నేరము చేయలేదు. అందుకనే ఆయన ఏ నేరం చేయలేదు కానీ ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు యేసు ప్రభు అని చెప్పి ఆయన వైపు చూసి చిన్న మాట అడిగాడు. చాలామంది అవకాశాలు ఉంటాయి కానీ అడగరండి. దేవుడికి తెలుసు కదండి, నాకు పలానా వాహనం కావాలని ఆయన ఇవ్వాలి కదా. అంటే మనం అడగకపోయినా చేయాలి. అడగడానికి కూడా మనకి శ్రమే, కష్టమే కదండి. అసలు అంత ఒళ్ళు బద్ధకం అన్నమాట. కాబట్టి ఆ చిన్న మాట ఆ సిలువలో మరణించే సమయంలో అడిగాడు. దానికే అతను పరదేశంలో స్థానాన్ని సంపాదించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన అవసరతలన్నీ యేసయ్య దగ్గర అడగాలి. ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇది అడగొచ్చో లేదోనండి, పాస్టర్ గారు ఇది అడిగితే ఇబ్బంది ఏమోనండి, యేసయ్య కొద్ది కష్టమేమోనండి, ఇది ఇవ్వలేరేమో. చాలామంది అనుకోవద్దు. ఎవరు యేసయ్య దగ్గర ఏది అడిగినా ఆయన ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి పరలోక రాజ్యం కోసం పాటుపడాలి, దానికోసమే వేచి ఉండాలి. దాన్ని సంపాదించుకోవడానికి ఏదైనా విడిచిపెట్టడానికి ఇష్టపడండి. పరలోక రాజ్యం కంటే ఈ లోకంలో మించింది ఏమీ లేదు. కాబట్టి యేసయ్యలో జీవించే మనం ఆయన రాజ్యాన్ని ఎలాగ మనం సంపాదించుకుంటామో తెలుసుకొని దానికి అడ్డుగా ఉన్న ప్రతీది విడిచిపెట్టి యేసయ్య కోసం జీవిస్తూ ఆయన రాజ్యంలో సంతోషిద్దాం. అటువంటి జీవితం దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించిన గాక. ఆమేన్.